హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం జాతక కథల సిరీస్లో లోకం తీరు అనే కథ చెప్పుకుందాం. పూర్వం బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు కృష్ణద్వైపాయనుడనే ధనిక బ్రాహ్మణుడిగా కౌశాంబి నగరంలో జన్మించాడు. ఆయన పెరిగి పెద్ద అయ్యాక లౌకిక వాంఛల వల్ల కలిగే అనర్థాలను గుర్తించిన వాడై ఆయన తనకు లభించిన యావదాస్తిని దాన ధర్మాల కింద ఖర్చు పెట్టేసి సన్యాసం అవలంబించి 50 ఏళ్ల పాటు హిమాలయ పర్వతాల్లో తపస్సు చేసుకుంటూ గడిపాడు. కానీ ఆకులు అలములు తింటూ శరీరాన్ని అనేక బాధలకు గురి చేస్తూ సాగించిన ఈ తపస్సు ఆయనకు సిద్ధించలేదు. అటుపైన కృష్ణద్వైపాయనుడు హిమాలయాలను వదిలి తీర్థయాత్రలు చేస్తూ కాలక్రమాన కాశీ రాజ్యానికి వచ్చాడు. అక్కడే ఆయనకు బాల్యమిత్రుడు ఒక ఆయన మాండవ్యుడు అనేవాడు ఒక గ్రామంలో కనిపించి ఆతిథ్యం ఇచ్చాడు. మాండవ్యుడు కృష్ణద్వైపాయనుణ్ణి తన వద్దనే ఉండమని కోరాడు. ఆయన నిమిత్తం ఒక చక్కటి పర్ణకుటీరం నిర్మించి ఆయన అవసరాలన్నీ తాను యథావిధిగా తీరుస్తూ వచ్చాడు. ఒకనాడు మాండవ్యుడి కుమారుడు యజ్ఞదత్తుడనేవాడు బంతితో ఆడుతూ ఉండగా ఆ బంతి వెళ్ళి ఒక పాము నివసిస్తున్న పుట్టలో పడింది. ఈ సంగతి తెలియక ఈ యజ్ఞదత్తుడు బంతి తీసుకోవడానికని వెళ్ళి ఆ పుట్టలో చేయి పెట్టాడు. వెంటనే వాడి చేతిని పాము కరిచింది. త్వరలోనే పాము విషం ఒంటికి ఎక్కేసి యజ్ఞదత్తుడు స్పృహ లేకుండా పడిపోయాడు. తమ కుమారుడు ఈ స్థితిలో పడి ఉండగా మాండవ్యుడు ఆయన భార్య వాణ్ణి చూశారు. మాండవ్యుడు వెంటనే తన భార్య తన కుమారుణ్ణి ఎత్తుకొని భార్యతో సహా వచ్చి కుర్రవాణ్ణి కృష్ణద్వైపాయనుడి కాళ్ల ముందు పడేశాడు. బాబు, తపశ్శక్తి చేత వీణ్ణి బతికించండి, దయచేసి మాకు పుత్రభిక్ష పెట్టండి అని ఆ దంపతులు ప్రాధేయపడ్డారు. కృష్ణద్వైపాయనుడికి ఏం చేయాలో తోచలేదు. మీరు పొరపడుతున్నారు. నా దగ్గర ఎటువంటి శక్తులు లేవు. నేను అంతకాలం తపస్సు చేశానే కానీ ఆ తపస్సు సిద్ధించలేదు. కనీసం నాకు మందు మాకులు కూడా తెలియదు. నేను మీకు ఏ విధంగా సహాయం చేయగలను? మీ పిల్లవాడిని ఎలా బతికించగలను అని ఆయన విచారపడుతూ ఆ దంపతులతో అన్నాడు. తపస్సు సిద్ధించకపోయినా అంతకాలం చేసిన తపస్సుకు ఫలితం ఉండకపోదు. మీరు సత్యప్రమాణం చేయండి, కుర్రవాడు తప్పక బతుకుతాడు అన్నాడు మాండవ్యుడు. కృష్ణదత్తుడు ఇందుకు సమ్మతించి ఒక శ్లోకం చదువుతూ సత్యప్రమాణం చేశాడు. ఆ శ్లోకానికి అర్థం, నేను పుణ్యం కోరిన వాణ్ణి అయి వారం రోజుల పాటు నిర్మల చిత్తంతో బ్రహ్మచర్యం అవలంబించాను. తరువాత నేను 50 ఏళ్ల పాటు చేసిన తపశ్చర్య చిత్తశుద్ధితో చేసినది కాదు. నేను చేసే ఈ సత్యప్రమాణం ఫలితంగా మేలు కలిగి విషం విరిగి యజ్ఞదత్తుడు పూర్వజీవుడవుగాక అనేది దాని అర్థం. వెంటనే కుర్రవాడి వక్షస్థలం నుంచి కొంత విషం బయటికి వచ్చి నేలలో ఇంకిపోయింది. వాడు కళ్ళు తెరిచి చూసి తన తల్లిదండ్రుల వైపు అమ్మా అని మూలిగి పక్కకు ఒత్తిగిలి తిరిగి మైకంలో పడిపోయాడు. చూశావు కదా, విషం పూర్తిగా లాగేయడం కూడా నాకు సాధ్యం కాలేదు. నువ్వు కూడా సత్యప్రమాణం చేసి చూడు, ఫలితం ఉండవచ్చు అని కృష్ణద్వైపాయనుడు మాండవ్యుడితో అన్నాడు. మాండవ్యుడు ఇందుకు ఒప్పుకొని ఈ విధంగా సత్యప్రమాణం చేశాడు. నేను అతిథులను సత్కరించాను కానీ అది ఇష్టంతో కాదు. జ్ఞానులైన శ్రమణులు బ్రాహ్మణులు నా ఆతిథ్యం ఇష్టం లేకుండా చేసిందేనని తెలుసుకోలేకపోయారు. నేను దానాలు కూడా ఇష్టం లేకుండానే చేశాను. నేను చేసే ఈ సత్యప్రమాణం ఫలితంగా మేలు కలిగి విషం విరిగి యజ్ఞదత్తుడు పూర్వజీవుడవుగాక అని అనుకున్నాడు. మాండవ్యుడు ఈ విధంగా సత్యప్రమాణం చేయగానే యజ్ఞదత్తుడు వీపు నుంచి మరికొంత విషం బయటికి వచ్చి నేలలో ఇంకిపోయింది. కుర్రవాడు లేచి కూర్చోగలిగాడు కానీ నిలబడలేకపోయాడు. అప్పుడు మాండవ్యుడు తన భార్యకేసి తిరిగి ఇలాగే అన్నాడు.
నువ్వు కూడా సత్య ప్రమాణం చేయరాదా? కుర్రవాడు లేచి అప్పట్లాగా తిరుగుతాడు అన్నాడు. నేను ప్రకటించవలసిన సత్యం కూడా ఉంది కానీ దాన్ని మీ ముందు ప్రకటించడానికి లేదు అన్నది మాండవ్యుడి భార్య విచారంగా. పిచ్చిదానా, ఎందుకు సందేహిస్తున్నావు? మనకు కుర్రవాడి కంటే ఎక్కువే ఉంటుంది. సత్య ప్రమాణం చెయ్యి అని మాండవ్యుడు తన భార్యను ప్రోత్సహించాడు. ఆమె అందుకు ఒప్పుకొని ఈ విధంగా సత్య ప్రమాణం చేసింది. నాయనా, ఇవాళ నిన్ను ఆ పుట్టలో కాటు వేసిన విషసర్పాన్ని చూస్తే నాకెంత అసహ్యమో, నీ తండ్రిని చూసినా అంత అసహ్యమే. నాకు ఈ రెండిటిలో తేడా ఏమీ లేదు. నేను చేసే ఈ సత్య ప్రమాణం ఫలితంగా మేలు కలిగి విషం విరిగి యజ్ఞదత్తుడు పూర్వజీవుడవుగాక అన్నది. ఈ సత్య ప్రమాణంతో యజ్ఞదత్తుడి శరీరంలో నుంచి విషం పూర్తిగా బయటికి వచ్చి నేలలో ఇంకిపోయింది. వాడు లేచి అప్పటిలాగే ఆడుకోసాగాడు. మాండవ్యుడు కృష్ణద్వైపాయనుడి కేసి చూసి, స్వామి, మీరు ఉత్తమోత్తమైన తపస్వి జీవితాన్ని స్వీకరించి కూడా దాన్ని ఇష్టం లేకుండా సాగించడానికి కారణం ఏంటి అని అడిగాడు. అందుకు కృష్ణద్వైపాయనుడు, దానికి ఒక్కటే కారణం. ఒక్కసారి సన్యసించి వెళ్ళిపోయిన వాడు తిరిగి సంసారంలోకి అడుగుపెడితే అందరూ హేళన చేసి మూఢుడని నిందిస్తారు. అందుచేత ఆ జీవితం నాకు ఇష్టం లేకపోయినప్పటికీ అందరూ నన్ను గౌరవంగా చూడడం కోసం నేను తపస్విగానే ఉండిపోయాను. మరి నీవు అతిథి అభ్యాగతులకు ఇంత ఘనంగా ఆతిథ్యం ఇస్తావు కదా, నీ పని అయిష్టంగా చేయడానికి కారణం ఏమిటి అని అడిగాడు. నా తాత తండ్రి జగత్ప్రసిద్ధి పొందిన దాతలు, అందుచేత నేను కూడా వారి మార్గమే అనుసరించవలసి వచ్చింది. వారి కీర్తికి కళంకం తెచ్చానని జనం నన్ను ఆడిపోసుకుండా ఉండడానికి నేను వితరణగా దాన ధర్మాలు చేశాను. నాకు వాటి యందు ఏమాత్రం ఇష్టం ఉండి కాదు అని జవాబు చెప్పి మాండవ్యుడు తన భార్య కేసి తిరిగి, పసితనంలోనే నాకు భార్యవై నా ఇంటికి వచ్చావు. ఇన్నేళ్లుగా నాతో కాపురం చేశావు. నా పైన ప్రేమాభిమానాలు లేని ఈ జీవితం నీకెంతో రోత పుట్టించి ఉండాలి. దాన్ని ఎందుకు సహించావు అని అన్నాడు. దానికి మాండవ్యుడి భార్య, మన వంశంలో స్త్రీ తన భార్యతో కాపురం చేయడం విధి కనుక ఈ జీవితాన్ని భరించాను. నేను మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయినట్లయితే, మరొక భర్తను కట్టుకున్నట్టయితే లోకమంతా నా గురించి తప్పుగా భావించి ఉండేది. మన అబ్బాయి క్షేమం కోరి మాత్రమే ఇప్పుడు నేను ఈ విషయాన్ని బయటపెట్టాను అని సమాధానం చెప్పింది. నిజం చెప్పినందుకు నేను నిన్ను తప్పు పట్టను. ఇక ముందు నిన్ను మరింత ప్రేమతో చూసుకుంటానని ప్రమాణం కూడా చేస్తున్నాను అన్నాడు మాండవ్యుడు తన భార్యతో. నువ్వు దానాలు చేయదలిస్తే ఇష్టంతోనే చెయ్యి, అంతేగాని ఇష్టం లేకుండా చేయకు. నేను కూడా ఇక మీదట ఈ తాపసి జీవితాన్ని మనస్ఫూర్తిగా సాగిస్తాను అంటూ కృష్ణద్వైపాయనుడు మాండవ్యుడి వద్ద సెలవు పుచ్చుకొని తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.